హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికాస్ వంటలు. ఇవాళ మన వీడియో వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వెనక పార్ట్ వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను వెనక పార్ట్ కట్ చేస్తున్నాను. ఈ పార్ట్ వేసుకొని మనం ముందు పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను భుజాలకు ఎదురుగా డాట్స్ అయితే పెట్టుకున్నాను, గుర్తులు వెనక పార్ట్కి. ఇప్పుడు ముందు పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ ముందు పార్ట్ ఏంటంటే మనకి క్రాస్ కటింగ్ అనమాట. అందుకనేసి ఏటో పక్కన క్రాస్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ పీస్లోనే మనం క్రాస్గా వేసుకోవాలి. వెనక పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెనక పార్ట్ ఎంత ఉందో అంతవరకు నేను ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. భుజాల దగ్గర అలాగే చంక పార్ట్ అంతా కూడా సేమ్ వెనక పార్ట్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి నెక్ ఒకటి మారుతుంది. నెక్ ఫ్రంట్ పార్ట్కి కొంచెం చిన్నది ఉంటుంది కదా, అక్కడ చేంజ్ చేయాలి. అలానే షేప్ పట్టి విడిగా తీస్తాం కాబట్టి అక్కడ కూడా కొంచెం చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారుగా బ్లౌజ్ తీసుకున్నాను, ఉక్సులు పట్టి సైడ్ కొలుస్తున్నాను. భుజం దగ్గర నుంచి కింద ఎంత ఉందో వాళ్ళ నెక్కు అంతవరకు మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ తిప్పేస్తున్నాను. ఇప్పుడు వెనక పార్ట్ తీసేయచ్చు. ఇక్కడ చంక లోతు ఒక పావు ఇంచు డౌన్ చేస్తున్నాను. మధ్యలోకి వచ్చేసరికి అటు ఇటు సేమ్ ఉండాలి, కొంచెం మధ్యలో మాత్రం కొంచెం ఒక పావు ఇంచు దింపుకోవాలి చంకలోతు. ఇక్కడ పైన స్టిచ్చింగ్ కొంచెం వదులుకొని 4వ ఉక్స్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పొడవు భుజం దగ్గర పట్టుకొని ఓన్లీ షేప్ పట్టి కంటే పైకి కొంచెం అక్కడ ఉంది కదా, కుట్టు ఉంది కదా, కుట్టు వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే షేప్ పట్టి విడిగా తీస్తాం కాబట్టి దాన్ని కొలవద్దు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ కూడా కుట్ల దగ్గర నుంచి కింద షేప్ పట్టి కుట్టు వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 గీతలు కూడా కలిపేసుకోవాలి. ఇక్కడ డాట్స్ వేయాలి కదా, దీన్ని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ వదిలిపెట్టుకొని ఇక్కడ పెద్ద డాట్ వస్తుంది, దీనికేం మధ్యలో వస్తుంది. ఇక్కడ చంకది మనం రౌండ్ తిప్పాం కదా, లోతు తీసాం కదా, అక్కడ నుంచి ఆ కుట్టు వస్తుంది. పెద్ద డాటు అలాగే ముందున్నది వేసేస్తే మీకు చంకది అనేది ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఎలా వేయాలనేది. అది స్టిచ్చింగ్లో మీకు చెప్తాను వివరంగా. ఇంకా ఇక్కడైతే మార్కింగ్ అయిపోయింది, నేను కట్ చేసేస్తున్నాను ముందు పార్టు. కటింగ్ బాగా నేర్చుకోవాలి ఎవరైనా కానీ. ముందు కటింగ్ వస్తేనే మనకి బ్లౌజ్ కుట్టడం అనేది తొందరగానే వచ్చేస్తుంది. మెయిన్ కటింగే. అందుకనేసి మీ పక్కింటోళ్ళి, ఎదురింటోళ్ళి, మీ అమ్మలి, మామలి, పెద్దమ్మలి ఎవరైనా కానీ తీసుకొని ట్రై చేస్తూ ఉండాలి. వాళ్ళ బ్లౌజుల మీద ట్రై చేస్తేనే మీకు తప్పులు అనేది ఏంటనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు షేప్ పట్టి ఎలా కొలుసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు, వాళ్ళకి వివరంగా ఇక్కడైతే షేప్ పట్టి చూస్తున్నారుగా. ఇక్కడ వెనక పార్ట్ మీద ముందు పార్ట్ వేసేసి ఇక్కడ టేప్తో కొలుసుకోండి. ఒకసారి ఎంత తగ్గుతుందో చూసుకుంటే మనకి అక్కడ ఎంత తగ్గిందో తీసుకొని 1 ఇంచ్ పెంచుకుంటే సరిపోద్ది. ఇక్కడ నాకు వచ్చేసి ఇది 3.5 ఇంచులు ఉంది కదా, నేను ఇంకో ఇంచు కలుపుకోవాలి, అంటే 4.5 తీసుకోవాలి. ముందు పక్క 4.5, ముందు పక్క 4.5 తీసుకుంటున్నాను. ఇక్కడ మార్క్ చేసుకున్నాను. అలానే వెనక పక్క కూడా కొలుసుకోండి ఎంత తగ్గుతుందని. ఇక్కడ వెనక సైడ్ వచ్చి 2.5 అంటే 3.5 తీసుకోవాలి, ఇంకో 1 ఇంచ్ ఎక్కువ. కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్ కలిపి 3.5 తీసుకుంటున్నా. మనం ఇలా పెట్టుకొని కొలుసుకుంటే ఎంత తగ్గిందనే తెలిసిపోయి. వెడల్పు వచ్చేసి 12 ఉంది కదా, 2 ఇంచులు తగ్గించి 10 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే పెద్ద కుట్టుకు పెట్టుకున్న తర్వాత మనకి వెడల్పు అనేది తగ్గుతుంది కాబట్టి షేప్ పట్టిని కొంచెం తగ్గించుకోవచ్చు. ఇలా గీసేసుకోండి.
ఏ బ్లౌజ్కైనా మీరు ఇలాగే వెనక పార్ట్ మీద ముందు పార్ట్ వేసి ఎంత వచ్చిందో వచ్చిన దానికంటే కూడా 1 ఇంచ్ కలుపుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ముందు పార్ట్ ఇవి కట్ చేసేసిన తర్వాత నేను ఆ లైనింగ్గా పెట్టి కుడతానమాట. ఇక్కడ అర్థం అవడం కోసమని నేను ఆపోజిట్ కలర్లో చూపిస్తున్నాను మీకు కటింగ్ అనేది. ఇక్కడ ముందు పార్ట్ కూడా అయిపోయింది కదా. ఇక్కడ ముందు పార్ట్ తీసుకొని లైనింగ్ని ఇలా వేసేసుకోండి. నెక్కు 2 కూడా ఇలా పక్క పక్కన వచ్చేటట్టు వేసేసుకుని దీనిపైన మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ వేసామంటే ఇంకా మనకి తేడా అనేది రాదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి మళ్ళీ తిరుగుమల్లా చూసుకోండి ఒకసారి. మంచిది పైకి ఉండాలి, తిరుగుమల్లా లోనికి ఉండాలి. ఇలా వేసేసుకున్న తర్వాత జాయింట్ చేసేసుకోవాలి. ఇలా నెక్ 2 కూడా వేసుకొని మనం పై పీస్ వేసుకున్నట్లయితే మనకి లోపలికి బయటికి అయిపోకుండా ఉంటాయి అన్నమాట. 2 కూడా సమానంగా వస్తుంది. ఇంకా ఎక్కడ కానీ మనం విప్పే పని లేకుండా. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే తెలియక అటు ఇటు వేసేస్తూ ఉంటారు, మళ్ళీ విప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసుకుంటే నెక్ 2 కూడా పక్క పక్కన వేసుకుని దాని పక్కన మనం పై పీస్ వేసి జాయింట్ చేసుకున్నట్లయితే మనకి అస్సలు ఇంకెక్కడ కానీ విప్పే పనే ఉండదన్నమాట. కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఇదే విధంగా ఇంకో సైడ్ ఉన్నది కూడా సేమ్ జాయింట్ చేసుకొని అతికేసుకోవడమే. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకదానిపైన ఒకటి వేసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక సైడు, ఇంకో సైడ్ కూడా అక్కడే సిజర్ మార్క్ ఇచ్చుకోండి. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడంతా. ఆల్రెడీ కటింగ్ వీడియోలో ఉంటుంది మనకి ఈ డాట్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది. ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకుంటే మనకి అక్కడ కుట్లు వస్తాయని మనకు గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా మధ్యలోకి షోల్డర్కి ఎదురుగా మధ్యలోకి మడత పెట్టుకొని పెద్ద కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మధ్యలో కూడా అంతే సేమ్. ఇప్పుడు ఈ 3 కుట్లకి కూడా మనం మధ్యలో 1.5 గ్యాప్ ఉంటే సరిపోతుంది. 1.5 గ్యాప్ ఇచ్చుకొని ఈ 3 కూడా చూస్తున్నారుగా, ఇక్కడ 1.5 దూరం ఉండాలన్నమాట కుట్టుకి. చూస్తున్నారుగా, ఇక్కడైతే మనకి నీట్గా కప్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ షేప్ కప్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అలానే వేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకున్నట్లయితే డాట్స్ అన్నీ కూడా మనకి బ్లౌజ్ అనేది మంచి సెట్ అయిపోద్ది అనమాట. అసలు తేడా అనేది రాదు. కప్స్ కానీ అంతా కూడా నీట్గా ఉంటుంది. మనం శారీ కట్టుకున్నప్పుడు అంతా కూడా పైకి లెగకుండా నీట్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి 2 సైడ్లు కూడా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు దీనికి మనం షేప్ పట్టీలు వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం మనం కటింగ్లో ఒక సైడ్ వచ్చేటట్టు తీసుకున్నాం కదా, ఇంకో 2 పీసుల కోసం నేను మిగిలిన ముక్కలో తీస్తున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా అంతే పక్క పక్కన వేసుకోండి. ఇలా ముందుకు వచ్చేటి పక్క పక్కన వేసుకుంటే మీకు ఇక్కడ కూడా గుర్తుగా ఉంటుంది అనమాట. ఇలా వేసేసుకొని ఫస్ట్ లైనింగ్ని దీనిపైన మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాం కదా షేప్ పట్టీలు, అవి వేసుకోవాలి. మంచి మళ్ళీ పైకి రావాలి, తిరిగి మళ్ళీ లోనికి వెళ్ళిపోవాలి. దీన్ని కూడా ఇలా జాయింట్ చేసేస్తున్నాను. ఇలా చుట్టూ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి పైన పక్కనే కట్ చేస్తున్నాను. కింద అయితే కట్ చేయను. కుట్టేటప్పుడు మనం అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట, లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక సైడ్ షేప్ పట్టి తీసుకున్నాను, లైనింగ్ లోపల పెట్టుకున్నాను. అదే బయట పక్క వచ్చేది 2 కలిపి కుట్టుకున్నాం కదా, అది పెట్టుకున్నాను. ఇక్కడ పెద్ద డాట్ వచ్చి కొంచెం లోపలికి మర్చుకోండి. దీనిపైన స్టిచ్ వేసేస్తున్నాను. ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా, లైనింగ్ ఒకటి లోపల పక్క పెడుతున్నాను. ఇలా మనం 2 కలిపి కుట్టుకునే దాన్ని
పైన పక్క పెడుతున్నాను. ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి పెద్ద డాట్ని కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా ఒక స్టిచ్ వేసేస్తున్నాను. మీకు వీడియోలో చూస్తేనే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు దానిపైన ఇంకో కుట్టు వేసేస్తున్నా. స్టిఫ్గా ఉండడం కోసమని ఇంకో కుట్టు వేసేసాను. ఇప్పుడు బ్లౌజ్ ఉక్సులు పట్టి చూసుకోండి. పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని ఉక్సులు పట్టి వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇదంతా కూడా మనం లోపలికి మడిచేసుకోవాలి. ఇలా మడిచినప్పుడు మనకి లోపల స్టిఫ్గా ఉండడం కోసమని నేను కింద కట్ చేయలేదన్నమాట, ఎక్కువనే ఉంచుకున్నాను. అందుకనేసి 4 కుట్టు వద్దనుకునే వాళ్ళకి ఇలా వెనక పక్కన రెడీ చేసుకున్నది ఉంటుంది కదా, అది వేసుకొని కొలుసుకొని ఆ సైడ్ ఉన్నది ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఒక మార్క్ చేసుకున్నాను. ఇలా కొలుసుకోవడం వల్ల మనకి ఉక్సులు పట్టి కాజల పట్టి సేమ్ వస్తుంది, అలాగే సైడ్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. 4 కుట్టు అనేది వద్దనుకున్న వాళ్ళకి ఈ విధంగా కొలుసుకోండి. ఇలాగ ఇష్టం ఉన్న పీస్ తీసేసాను. ఇప్పుడు ఉక్సులు పట్టికి కాజా పట్టి కోసం నేను ఇక్కడ 2 పీసులే తీసేసుకున్నాను. పెద్ద పీస్ ఏంటంటే మన లైనింగ్ లోపల పెట్టేసి పై పీస్ ఏమో పైన పెట్టుకొని, ఇప్పుడు ఇది కాజల పట్టి కోసం కాజల పట్టి కింద నుంచి కుట్టి పైకి తీసుకురావాలి. కింద పెట్టి కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగా ముందు ఒక చిన్న మడత వేసుకున్నాను. తర్వాత కొంచెం పెద్ద మడత వేసుకొని ఇలా తీసుకురండి. వచ్చిన తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక కుట్టు వేసుకోండి. ఇప్పుడు వీటి మధ్యలో మనకి కాజాలు పట్టి అన్నమాట, కాజాలు వస్తాయి. ఇప్పుడు ఉక్సులు పట్టికి ఏంటంటే పైనుంచి కొంచెం పైకి పెట్టుకోండి. పైనుంచి కుట్టి లోపలికి తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ చివరికి వచ్చేసరికి లోపలికి కొంచెం ఫోల్డ్ చేసుకున్నాను. పైనంగా ఒక కుట్టు వేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని చిన్న మడత అలానే ఇంకో పెద్ద మడత వేసేసుకొని ఇక్కడ ఎప్పుడైనా కానీ రిప్ లాక్కోవాలి. ఇక్కడ లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే లోపలికి మడుచుకుంటున్నాను నేను ఇక్కడ ఉక్సులు పట్టి కోసం. చూస్తున్నారుగా, ఇక్కడైతే మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది. షేపులు కూడా మనకి నీట్గా వచ్చేసినాయి అనమాట. ఇలా ఉంటే కప్పులు అనేది బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది. నెక్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఉక్సులు పట్టి సైడు ఇలా కొలుసుకుంటే ఇక్కడైతే మనకి కరెక్ట్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, క్రాస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.